పాలిటిక్స్ లో వాటర్ ఆల్వేస్ మ్యాటర్స్. సరిగ్గా ఇదే పాయింట్ తో రీఎంట్రీ ఇచ్చారు బీఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్. రావడమే వాటర్ వార్ కి సైరన్ మోగించారాయన. దీంతో కృష్ణా జిల్లాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జల యుద్ధం షురువైంది. ప్రాజెక్టులను నాశనం చేసింది మీరంటే మీరని ఇరు పార్టీ నేతలు దుమ్మెత్తిపోసుకున్నారు. జల దోపిడీ విషయంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు కేసీఆర్. అయితే తెలంగాణకు కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ అంటూ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యమం కాదు, ముందు క్షమాపణలు చెప్పండి కేసీఆర్ ని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్. 2 ఏళ్ల తర్వాత వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు మాజీ సీఎం కేసీఆర్. వస్తూనే అధికార కాంగ్రెస్ పై జలభేరి పేరుతో రణభేరి మోగించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ఈ జల దోపిడీపై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు కేసీఆర్. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు జరుగుతున్న అన్యాయాన్ని సభల ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు మాజీ సీఎం. చాలా పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. పార్టీగా రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. దీంతో కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కలుగులోంచి బయటకొచ్చినట్టు కేసీఆర్ వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా తీర్పుతో కనువిప్పు కలిగి మారతారని ఆశించిన కేసీఆర్ మారలేదని, మళ్లీ అబద్ధాలే చెప్పారన్నారు రేవంత్. భిక్ష పెట్టిన ప్రాంతం గురించి అసత్యాలు చెప్పారని ఆరోపించారు. తెలంగాణకు కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ అన్నారు ముఖ్యమంత్రి. జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడతామని, కేసీఆర్ సభకు హాజరైతే ఈ విషయాలపై చర్చిద్దామని రేవంత్ సవాల్ చేశారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు సీఎం. కేసీఆర్ 8,11,000 కోట్ల రూపాయలు అప్పు చేశారన్నారు రేవంత్. ఇక తెలంగాణలో నీటిపారుదల శాఖకు ద్రోహం చేసింది కేసీఆరే అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చేయాల్సింది ఉద్యమం కాదు, ముందు క్షమాపణలు చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు ఉత్తమ్. ఉద్యమం కాదు కేసీఆర్ గారు, ముందు క్షమాపణ చెప్పండి. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది మీరు. ఇరిగేషన్ సెక్టర్ ని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసింది మీరు. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ రాజీ పడిందని, రేవంత్ సర్కార్ 45 టీఎంసీలకే కేంద్రం దగ్గర అంగీకరించిందన్నారు కేసీఆర్. దీనిపై జిల్లా, మండల స్థాయిలో నిరసనలు తెలుపుతామన్నారు ఆయన. ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 టీఎంసీలను ఎందుకు ఆపుతున్నావు? ఇప్పుడు ఇదో రాష్ట్ర ప్రభుత్వమా? కేసీఆర్ చెప్పేవన్నీ అవాస్తవాలని, తాము 90 టీఎంసీల కోసం కేంద్రంతో కొట్లాడామన్నారు ఉత్తమ్. 90 టీఎంసీల కోసం మేము ఎప్పుడు కూడా కేంద్రంతో కొట్లాడినాం. మీకంటే కృష్ణా నదీ జలాలు రక్షించుకోవడంలో మేము చాలా సమర్థవంతంగా ముందుకు పోయని చెప్పి మనం చేస్తున్నాం. టీడీపీ, కాంగ్రెస్ కలిసి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ద్రోహం చేశాయని ఆరోపించారు కేసీఆర్. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టాం. 5 మెగావాట్ల పంపులు అసలు ఇండియాలో ఎక్కడ ఏ ప్రాజెక్టు లేవు. ఎందుకంటే ఆ పంపు స్విచ్ ఆన్ చేసిన నేను, నీళ్ళు వచ్చినాయి. ఒక్క పంపు స్విచ్ ఆన్ చేస్తేనే ఇట్లా కాలువలు తల్లాడుతుండే ఇట్లా. కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా, మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు ఉత్తమ్. ఆ ప్రాజెక్టు కింద కేసీఆర్ 1 ఎకరాకు కూడా నీళ్లివ్వలేదన్నారు ఉత్తమ్. 90% పూర్తయిందా? 1 ఎకరానికి ఆయకట్టు ఇచ్చినవా? ఏది నిజమో కేసీఆర్ నిజం చెప్పాలని చెప్పుకుంటున్నాం. మరీ దారుణంగా పాలమూరు, రంగారెడ్డి విషయంలో అబద్ధాలు చెప్పడం, ఇది ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నుండి దిగిపోయిన వారికి తగదని చెప్పిన మనం చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ వాటర్ వార్ మరింత రాజుకునేలా కనిపిస్తోంది.